హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజికల్ కిచెన్ 1000 డిషెస్. ఈరోజు స్పెషల్ డిష్ వేడి పెసరట్టుతో అల్లం చట్నీ. వింటర్ సీజన్లో ఇలాంటి వేడి పెసరట్టు పెనం మీద నుండి ప్లేట్లో వేసుకొని అల్లం చట్నీ అద్దుకొని తింటే 1-2 పెసరట్లతో అస్సలు ఆపరు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇలాంటి పెసరట్టు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ పెసర్లు, 1/2 కప్ రైస్ వేసి నీళ్లు పోసి 1 లేదా 2 సార్లు శుభ్రంగా కడగండి. తర్వాత ఈ నీళ్లు వంపేసి నానడానికి సరిపడా నీళ్లు మళ్ళీ వేసి 1 స్పూన్ మెంతులు వేసి 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ నానబెట్టండి. అలా నానడం వల్ల పిండి బాగా గ్రైండ్ అవుతుంది, పెసరట్టు సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు స్వీట్ అండ్ స్పైసీగా అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం. ఈ చట్నీ ఒకసారి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ నిల్వ ఉంటుంది. బిజీ మార్నింగ్స్లో హడావిడి లేకుండా ఇడ్లీ, దోశ వేసి అల్లం చట్నీతో తినేయచ్చు. ముందుగా ప్యాన్ బాగా హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ శనగపప్పు, 2 స్పూన్స్ మినపగుళ్ళు వేసి కొద్దిగా వేగనిచ్చి 50 గ్రామ్స్ అల్లం వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీంట్లోనే 15 గ్రామ్స్ ఎండుమిర్చి వేసి మంచి వాసన వచ్చే వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి వేడి నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న వాటన్నింటినీ వేసి 1 స్పూన్ జీలకర్ర, 6 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్స్ సాల్ట్, చింతపండు గుజ్జుని 100 గ్రామ్స్ బెల్లం కూడా వేసుకొని కొద్దిగా వేడి నీళ్లు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కొరకు కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక అల్లం చట్నీ వేసి కొద్దిగా తిప్పుకొని దీన్ని గ్లాస్ బాక్స్లో కానీ జార్లో కానీ వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. పెసరట్టు కొరకు పెసర్లు, బియ్యం ఇలా బాగా నానాక ఈ నీళ్లు వంపేసి దీంట్లోకి 4-5 ముక్కల అల్లము, 2-3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, స్పూన్ జీలకర్ర, స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా మిక్సర్లో కానీ రోట్లో కానీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండి పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి. తర్వాత ప్యాన్ బాగా హీట్ ఎక్కాక స్పూన్ పిండి వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. పెసరట్టు పైన ఇలా 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా కాల్చుకోవాలి. అప్పుడే మంచి వాసన వస్తుంది. దీనిపైన తురిమిన క్యారెట్, అల్లం, కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాలనివ్వండి. బాగా ఇలా ఒక సైడ్ సాఫ్ట్గా మరొక సైడ్ క్రిస్పీగా కాలాక వేడి పెసరట్టు అల్లం చట్నీతో తింటే ఆహా అంటారు. ఆగండి, ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.